అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఉదాహరణ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్లో మనకి ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించిన గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీరు ఎప్పటికప్పుడు జీతాలు దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా 24వ తేదీ వరకు ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ అయినటువంటివి బిల్లు చాలా వరకు ఎక్కువ బిల్లు ఈ కుబేర్కి వెళ్ళడం జరిగింది. తర్వాత వాటికి సాయంత్రం సమయంలో బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి. కొందరికి ఇప్పుడు జమ కావడం కూడా ప్రారంభమైంది. ఉపాధ్యాయులకు సంబంధించి నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి పరిధిలో కొన్ని హై స్కూల్స్ పరిధిలో జమ కావడం జరిగింది. అలాగే కొండాపురం ఈ విధంగా నెల్లూరు డిస్టిక్లో జమ కావడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని బ్యాచ్ నెంబర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఉదయం నుంచి కూడా జమ అవుతూ వస్తున్నాయి. దాదాపుగా మొత్తం మీద ఒక 50% వరకు ఉద్యోగులకి ఇప్పటి వరకు జమ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పెన్షన్స్ విషయానికి వస్తే ఇంతవరకు ఎక్కడా కూడా ఏ పెన్షనర్ కూడా మనకి ఈ బిల్లన్నీ కూడా మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. ఎటువంటి కదలిక తెలియదు. ఇప్పుడు కూడా మనకి ఈ పెన్షన్ బిల్లన్నీ చాలా చెక్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. నా దగ్గర ఒక ఓల్డ్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ బిల్ స్టేటస్ని చెక్ చేస్తున్నాను. దీని ద్వారా మనకి ఈ పెన్షన్స్ బిల్లు అయితే ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈరోజు అయితే పెన్షన్లకి జమ అయ్యే అవకాశాలు లేవు. అలాగే 24వ తేదీ పైన అప్రూవ్ చేసినటువంటి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లు కూడా మనకి ఇంకా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. వారికి కూడా ఈరోజు జమ అయ్యే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుంది. అయితే రేపేమైనా కదలిక వస్తే కొంతమందికైనా జమ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం ఈ ఉద్యోగులకి ఖచ్చితంగా నైట్ లోపు అందరికీ జమ అవుతాయి. మిగతా వారు మాత్రం రేపు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రేపు కొందరికి జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వారికి సోమవారం పైన జమ అవుతాయి.